మేము ఎన్నోసార్లు గవర్నమెంట్ అధికారులకి మా సమస్యలు అన్ని విన్నవించినా సరే సరే చేస్తాము అంటున్నారు తప్పించి మాకు పరిష్కారం అనేది రావట్లేదు. కాబట్టి మేము ఈ నిరసన ద్వారా మా సమస్యలు డైరెక్ట్ గా చంద్రబాబు గారికి చేరాలని, మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఇది అనేది పూనుకున్నాము. ఇందులో వచ్చేసరికి మేము ముఖ్యంగా చెప్పవలసి వచ్చేది ఏంది అని అంటే, మేము 2 సంవత్సరాల నుంచి మా పెండింగ్ ఉన్న శాలరీలు కానీ ఇన్సెంటివ్లు కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే వచ్చేసరికి మా సొంత డబ్బులతోటి మాకు వచ్చిన శాలరీ తోటి మేమే ఆ రెంట్లు కానీ కరెంటు బిల్లులు కానీ మేమే చెల్లించుకుంటున్నాము. వెంటనే అవి కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఫారెస్ట్ అనే చెప్పేసి పెట్టారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మా శాలరీ అనేది కట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఫీల్డ్ స్టాఫ్ అనేది ఒక్కోసారి ఒక్కో చోట పనిచేస్తూ ఉంటారు. స్కూల్ కి వెళ్తాము కానీ లేకుంటే పక్క విలేజ్ లకి వెళ్తాము. కానీ అలా ఉన్నప్పుడు మాకు ఎఫ్ఆర్ఎస్ బేస్ చేసుకొని శాలరీ కట్ చేయడం అనేది న్యాయం కాదని కోరుకుంటున్నాం మేము. కాబట్టి మాకు ఎఫ్ఆర్ఎస్ బేస్ చేసుకొని జీతం కట్ చేయకుండా మా శాలరీని మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే, జీవోఐ ప్రకారం 6 సంవత్సరాల నుంచి సిహెచ్ఓలుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాం తప్పించి 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. చాలా చోట్ల చేసినా సరే మా దగ్గర కూడా చేయాలని చెప్పేసి న్యాయం జరిగించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మాకు వచ్చేసరికి రెంట్ అలవెన్సెస్ వెంటనే కావాలి, పెండింగ్ ఇన్సెంటివ్లు వెంటనే కావాలి, శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ వెంటనే ఒకేసారి వేసేలాగా, అలాగే ఫిక్స్డ్ పే చెల్లించలాగా మేము కోరుకుంటున్నాము. అలాగే వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ట్రైబల్ ఏరియాస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కావాల్సిన అలవెన్సెస్ వెంటనే ఇప్పించాలని మేము శాంతియుతంగా అందరికి తెలియచేయుచున్నాము. ఇవన్నీ చంద్రబాబు గారికి చేరాలని చెప్పేసి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము శాంతియుతంగా ఈ నిరసన అనేది తెలియచేయుచున్నాము. థ్యాంక్ యూ ఆల్. 23% hike. 23% hike. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం